హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మోడల్ హెయిర్ స్టైల్ అయితే మీకైతే చూపించబోతున్నాను. ముందుగా ఈ హెయిర్ స్టైల్ వేయడం కోసం అయితే నేనైతే పాపడైతే కొంచెం అయితే తీసుకున్న తర్వాత ఈక్వల్ లెంత్లో అటువైపు ఇటువైపు అయితే హెయిర్ని అయితే సపరేట్ అయితే చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఈ హెయిర్ స్టైల్ అనేది అయితే ఇట్లానే మెచ్యూరీ ఫంక్షన్స్ కానీ బ్రైడ్స్కి కానీ వేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పాపడ బిళ్ళ పెట్టడానికైతే పాపడ తీస్తేనే బాగుంటుంది. అందుకని ఈ జడ అయితే బ్రైడ్స్కి అయితే బాగుంటుందని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న హెయిర్ని మొత్తం ముందుగా సపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో ఉన్న హెయిర్ మొత్తం మనం స్టెప్స్ జడ ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఆ హెయిర్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా 1 by 1 పాయలు తీసుకుంటూ మనం జడ అయితే వేసుకోవాలి. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, మీకైతే జడ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఈ జడ వేయడం అనేది చాలా సింపుల్, కానీ ఈ జడ వేయడానికైతే హెయిర్ అయితే చాలా థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పాయలు మధ్య గ్యాప్ అనేది రాకుండా జుట్టు మాత్రం నిండుగా కనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా అయితే మనం స్టెప్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన స్టెప్స్ అల్లుకున్న తర్వాత అక్కడ రబ్బర్ పెట్టుకొని మనం ఫ్రంట్ సైడ్ 2 పార్టీషన్గా చేసుకున్న హెయిర్ని అయితే మనం రోల్ చేసుకొని అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి. హెయిర్ పల్చగా ఉంది కాబట్టి అయితే నేను రోల్ అయితే చేశాను. లేకుంటే మనం ఫ్రంట్ సైడ్ నుంచే మనం పాయలు అల్లుకుంటూ 1 by 1 పాయలు అయితే అల్లుకుంటూ తీసుకొని వచ్చి ఈ జడలు అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఫస్ట్ జారిపోకుండా ఉండడం కోసం అయితే పిన్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంతకుముందు నేను మధ్యలో అల్లిన జడకైతే రబ్బర్ అయితే పెట్టాను. ఇప్పుడు మనం అల్లిన ఈ జడతో కలిపి టోటల్గా అయితే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఒకసారి చూడండి ఏ స్టైల్ ఎలా వచ్చిందో. స్టెప్స్ లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.